శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో క్షీరాబ్ది ద్వాదశి ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, ద్వాదశి తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది, లక్ష్మీనారాయణుల పూజ ఏ సమయంలో చేసుకోవాలి, అలాగే తులసి చెట్టుకి ఉసిరి చెట్టుకి పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ద్వాదశి దీపాలు ఏ సమయానికి వెలిగించుకోవాలి, ఒకవేళ ఉసిరి చెట్టు దొరకకపోతే పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఇలాంటి మరెన్నో విషయాల గురించి ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు అయితే చూడండి. కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలలో క్షీరాబ్ది ద్వాదశి ఎంతో విశిష్టత కలిగి ఉంది. కార్తీక పౌర్ణమికి ముందు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. ఈ రోజున ఉసిరి కొమ్మను విష్ణు స్వరూపంగా భావించి లక్ష్మీ స్వరూపమైన తులసి కోటలో అలంకరించి లక్ష్మీనారాయణులు నెలవై ఉండే తులసి ఉసిరికి వివాహం జరుపుతారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక ఏకాదశి రోజునే మేల్కొంటాడనేది పురాణ కథనం. అలా యోగ నిద్ర నుంచి మేల్కొన్న శ్రీహరి ద్వాదశి రోజు లక్ష్మీదేవిని పరిణయమాడారు. మాసాలలో అత్యంత పవిత్రమైన మాసం కార్తీక మాసం. అందులోనూ అతి విశిష్టమైనది క్షీరాబ్ది ద్వాదశి. కార్తీక మాసం శుక్లపక్ష ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అని, అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మధించిన పర్వదినమని, క్షీరాబ్ది ద్వాదశికి పావన ద్వాదశి అని, చిలుకు ద్వాదశి అని, యోగీశ్వర ద్వాదశి అనే పేర్లు కూడా ఉన్నాయి. పుణ్యప్రదమైనది కాబట్టి పావన ద్వాదశి అని, ఈ శుభదినాన్నే క్షీరసాగరాన్ని చిలికారు కాబట్టి చిలుకు ద్వాదశి అని, యోగులు మునులు తమ చాతుర్మాస దీక్షను విరమించే పవిత్ర తిథి కాబట్టి యోగీశ్వర ద్వాదశిగాను ఎంతగానో ప్రాచుర్యం పొందింది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు. మర్నాడు క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మీ సమేతుడై బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తాడు కాబట్టి ఆ రోజును బృందావన ద్వాదశి అని కూడా పిలుస్తారు. చిలుకు ద్వాదశి రోజున అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగా తీరాన కాశీక్షేత్రంలో 1,000,000 మందికి అన్నదానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది అని పురాణాలలో తెలిపారు. పాలసముద్రం నుంచి సకల సిరులతో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని శ్రీహరి పరిణయమాడిన శుభతిథి. ఈ కారణంగానే క్షీరాబ్ది ద్వాదశి సాయంత్రం ముత్తైదువులు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి వివాహం జరిపిస్తారు. తులసిని శ్రీ మహాలక్ష్మిగాను, ఉసిరి చెట్టును శ్రీమన్నారాయణిగాను భావించి వివాహం జరిపించి పునీతులవుతారు. సాయంత్రం దీపాలతో అలంకరిస్తారు. సంవత్సరంలో ఏ రోజైనా దీపారాధన చేయకపోతే వచ్చే దోషం ఈ రోజు దీపారాధన చేయటం వల్ల పరిహారం అవుతుందట. ఇంతటి విశిష్టత కలిగినటువంటి క్షీరాబ్ది ద్వాదశి 2025 సంవత్సరంలో స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం ద్వాదశి తిథి ప్రారంభం నవంబర్ 1వ తేదీ శనివారం అర్ధరాత్రి 2:51 ప్రారంభమై నవంబర్ 2వ తేదీ ఆదివారం అర్ధరాత్రి 1:21 వరకు ద్వాదశి తిథి అయితే ఉంటుందండి. సూర్యోదయానికి మనకి ద్వాదశి తిథి నవంబర్ 2వ తేదీ ఆదివారం రోజున కనుక ఆ రోజునే క్షీరాబ్ది ద్వాదశిగా మనము జరుపుకోవాలి. ఈరోజు నక్షత్రం పూర్వభాద్ర పగలు 1:56 వరకు ఉంటుంది. ఈ రోజున లక్ష్మీనారాయణులకు పూజ చేయుటకు శుభ సమయాలు తెల్లవారుజామున 4:26 నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపలంతా కూడా శుభ సమయమే ఉందండి. ఈ సమయంలో లక్ష్మీనారాయణులకి పూజ చేసుకోవచ్చు. సాయంకాలము తులసీధాత్రి పూజ, తులసి వివాహము, ద్వాదశి దీపాలు వెలిగించుటకు శుభ సమయాలు సాయంత్రం 6:01 నుంచి రాత్రి 8:39 వరకు కూడా శుభగడియలు అయితే ఉన్నాయండి. ఈ సమయంలో తులసీధాత్రి పూజ అలాగే ద్వాదశి దీపాలు కూడా వెలిగించుకోవచ్చు. ఈ రోజున తులసి చెట్టుని లక్ష్మీదేవిగా, ఉసిరి చెట్టుని దామోదరుడిగా అంటే శ్రీమన్నారాయణుడిగా భావించి వివాహం చేసినట్లయితే సిరి సంపదలతో పాటు సౌభాగ్యం చేకూరుతుంది. ఒకవేళ ఉసిరి చెట్టు ఎవరికైనా దొరకని పక్షంలో ఉసిరికాయను ఉంచి కూడా పూజ అనేది చేసుకోవచ్చు. సో ఇదండి వాళ్ళ వీడియో. ఇంక ఈ వీడియో మీద మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా కామెంట్స్లో అయితే తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో తులసీదేవి అష్టోత్తర శతనామావళి, క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ, అలాగే క్షీరాబ్ది ద్వాదశి పూజా విధానం మొదలు వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయిందనుకుంటే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. రానున్న కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.